దేవునికి సమస్త మహిమ కలుగునుగా. దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైస్తులాడు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు దేవుడు మనందరి కొరకు తెలియపరిచిన అద్భుతమైన వాక్య సందేశం లూకాసు వార్త 12వ అధ్యాయం 32వ వచనం. చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. స్తోత్రం కలుగును గాక. ఇంత గొప్ప వాగ్దానము నా జీవితంలో మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమెన్. ఇది జరుగును గాక. ఆమెన్. స్తోత్రం. మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. మీకు ఇవ్వడానికి మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. చూడండి, కన్న తండ్రికి తన సొంత కుమార్తెకు కానీ కుమారుడు కానీ ఇవ్వడానికి ఏమాత్రము వెనుకాడు. కొంత ఆలస్యమైన కానీ తప్పకుండా ఇవ్వడానికి సిద్ధపడతాడు, ఇష్టపడతాడు. లేకున్నా ఎక్కడో ఒక దగ్గర తెచ్చి ఇవ్వడానికి ఇష్టపడతా ఉంటాడు. అది మంచిది, మేలైతే. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు అనుకుంటున్నావు నా బ్రతుకింతే, నేను చిన్నవాడును, నా స్థితి, నేను నా బ్రతుకు అంతా కూడా అంత తెలిసిన విధంగా నేను లేను, నాకేమీ తెలియదు, నాకు అంత జ్ఞానం లేదు అని అనుకుంటూ దిగులుతో ఉంటుండొచ్చు. కానీ దేవుడు ఇష్టమంటే భయపడకుడి. చిన్న మందకే దేవుడు చెబుతా ఉన్నాడు, నేను చిన్నవాడిని, లోతులో పడిపోయిన వాడును, అంత జ్ఞానం నాకు లేదు, పేదవాడిని, నా స్థితి ఇంతే, నా గతి ఇంతే, నా బ్రతికింతే అని అనుకుంటూ ఉండొచ్చు. లేదా ఇతరులు నిన్ను ఆ విధంగా చూస్తూ ఉండొచ్చు. దేవుడు అంటున్నాడు, నువ్వు చిన్నవాడివైనా కానీ చిన్నవాడికే నేను గొప్ప రాజ్యాన్ని, గొప్ప స్థాయిని అనుగ్రహించడానికి ఇష్టపడి ఉన్నాను, నేను మీ తండ్రిని అని దేవుడు తెలియపరుస్తున్నాడు. భయపడకండి. ఎస్, ఈరోజు నీ పరిస్థితి, నీ స్థితిగతిని బట్టి, ప్రస్తుతం ప్రజెంట్ ఈరోజు ఉన్నటువంటి స్థితిని బట్టి కూడా, నిన్న జరిగినటువంటి ఈ వారంలో జరిగిన విషయాలను బట్టి కావచ్చు, ఈ వారంలో జరగబోయే, ఈ నెలలో జరగబోయే విషయాలను బట్టి కావచ్చు, జరిగిపోయిన వాటిని, జరగబోయే వాటిని బట్టి నువ్వు బాధపడుతూ భయపడుతున్నావు. భయపడమాకు. నీకు మేలు అనుగ్రహించుటకు దేవుడు మళ్ళా మాట్లాడుతున్నాడు. ఇస్తాను అని చెప్పట్లేదు, ఇస్తే మళ్ళీ తీసుకునే అవకాశం ఉంటుంది. అనుగ్రహము అనగా, అనుగ్రహం అనే పదానికి అర్థం ఏంటంటే సొంతమిగా మరలా నేను అడిగి తిరిగి అడగడానికి అవకాశం ఉండదు. కనుక దేవుడు అనుగ్రహిస్తున్నాను. ఎందుకు? మీకు మేలు అనుగ్రహించినందుకు నాకు ఇష్టమై ఉన్నది, మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. ఎస్, ఆయన ఇష్టపడ్డాడంటే కథం అది జరిగిపోతుంది. ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి. ప్రభువా, నీకు ఇష్టమై ఉంది కదా, నేను దీవించబడి నీకు ఇష్టమైంది కదా, ఎందుకు నన్ను దీవించట్లేదు? నీకు ఇష్టమే కదా, కష్టం కాదు. నేను ఒకవేళ నీకు ఇష్టంగా బ్రతకట్లేదా, ఎలా బ్రతకాలి అని దేవుని అడగండి. దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ఆయనకి ఇష్టమైనదండి. వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేసినప్పుడు గొప్ప కొండంత ధైర్యము, బలం మనకు అనుగ్రహించబడుతుంది. ఆ బలాన్ని మనం పొందగలుగుతాము, గొప్ప ధైర్యంతో నివ్వబడతాం. ఇంత గొప్ప వాగ్దానం దేవుడు తెలియపరుస్తున్నాడు. ఏమని? నాకు ఇష్టమైంది నీకు మేలులు అనుగ్రహించడానికి, నాకు ఇష్టమైంది నిన్ను దీవించడానికి, నాకు ఇష్టమైంది నీకు ఆరోగ్యం ఇవ్వడానికి, నాకు ఇష్టమైంది, నాకు ఇష్టం, నీకు రాజ్యమే ఇవ్వబోతున్నాను, గొప్ప రాజ్యాన్ని ఇవ్వబోతున్నాను. నువ్వు చిన్న మందమని భయపడుతున్నావు, చిన్నవాడిని భయపడుతున్నావు. నువ్వు చిన్నవాడు అయితే అంత మాత్రం కాదు, నీవు బహు గొప్పవాడివి, నేను దీవించబోతున్నాను. హల్లెలూయా, స్తోత్రం కలుగును గాక. యోసేపు చిన్నవాడే, కానీ ఏమయ్యాడు? అందరికి రాజు కాలేదు. హల్లెలూయా. దావీదు చిన్నవాడే, అందరికి రాజు కాలేదు. హల్లెలూయా. అహరోను, మిరియాము, మోషే, ఆ ముగ్గురులో మోషే చిన్నవాడే, మోషే గొప్పవాడు కాలేదు. స్తోత్రం కలుగును గాక. వయసులో చిన్నవాడు కావచ్చు, లేదా స్థితిని బట్టి, స్థాయిని బట్టి, పరిస్థితిని బట్టి, పేదరికాన్ని బట్టి చిన్నతనంతో ఉండొచ్చు. భయపడమాకు, దేవుడి చెందకు. నా దేవుడిని పక్షాన్ని యుద్ధం చేయబోతున్నాడు, నా దేవుడిని పక్షం నిలబడబోతున్నాడు. చిన్నవాడిని కించపరిచి నిన్ను నా దేవుడు గొప్ప స్థాయికి తీసుకొని వెళ్ళును గాక. ఆమెన్. నేను నమ్మండి ఈ వాగ్దానాన్ని. ఇంత గొప్ప వాగ్దానం ఇది. ఈ వాగ్దానం నమ్మితే నీ జీవితంలో అద్భుతం జరగబోతుంది. ఈరోజు పేదరికం ఉండొచ్చు, ఈరోజు బీదరికం ఉండొచ్చు, ఈరోజు నలుగురి దగ్గర చేయి జాపే విధంగా ఉండొచ్చు, ఈరోజు అనారోగ్యాన్ని బట్టి ఎడ్డు కదలేని స్థితిలో ఉండొచ్చు. భయపడకు, ఏమాత్రం ధైర్యంగా ఉండు. నేను ఎవరు లెక్క చేసే స్థితిలో లేకపోయి ఉండొచ్చు. ఎవరైతే ఏ చేతులైతే నిన్ను వెళ్ళిపో నెట్టేసినాయో అదే చేతి నీకు దండం పెట్టే రోజు నా దేవుడు తీసుకురాబోతున్నాడు. హల్లెలూయా. చూడు, ఏ చెయ్యి అయితే నిన్ను నెట్టేసిందో ఆ చెయ్యి నిన్ను నీ దగ్గర చేయి చాచి అడిగే విధంగా నా దేవుడు చేస్తాడు. ఖచ్చితమది వాగ్దానం. ఆయన ఇచ్చేది ఎప్పుడు స్థిరమైనది, బలపరిచేది, ధైర్యపరిచేది. ఆయన వాగ్దానం నమ్ముదాం. ఖచ్చితంగా ఆయన ఇచ్చే మేలు మనము పొందుకోబోతున్నాము. ఆయన దీవెనలు గొప్పవి,
ఆయనకి ముఖ్యంగా ఏంటంటే ఆయనకి ఇష్టమైంది, నీకు ఇవ్వడం ఆయనకి ఇష్టమైంది. కొంతమంది కష్టంగా ఉంటే ఇవ్వడం, కష్టంగా ఉంటే పొందుకోలేము. ఆయన కనుక ఆయనకి ఇష్టమైంది కనుక మనం ధైర్యంగా ముందు సాగవచ్చు. దేవునికి ఏమేమి కలిగి ఇంత గొప్ప వాగ్దానం మనం పొందుకోబోతున్నాం కనుక ఈ సొంతం చేసుకున్నట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాగణుల పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి, ఈనాడు మమ్మల్ని దీవించడం, మమ్మల్ని ఆశీర్వించడం, మాకు మేలు అందించడం, మాకు ఆరోగ్యం ఇవ్వటం, మాకు ఐశ్వర్యం ఇవ్వటం మీకు ఇష్టమైనది ప్రభు. అతను మేము చిన్నవారం కావచ్చు, స్థితిని బట్టి పరిస్థితిని బట్టి అయ్యా, మా యొక్క పేదరికాన్ని బట్టి అయ్యా మేము చిన్నవారిని దుఃఖపడుతుండొచ్చు, భయపడకుడి, నేను మీకు మేలు అనుగ్రహించుటకు మీ తండ్రి అని నాకు ఇష్టమైందని తెలియపరుస్తున్నావు. కానీ ఈ గొప్ప వాగ్దానం నమ్మి సూచిస్తున్నాం. మా జీవితాన్ని వాగ్దానం నెరవేర్చమని యేసు నామములో కృతజ్ఞతలతో అడిగి వేడుకొని పొందుకుంటున్నాము మా తండ్రి. ఆమేన్.